హయగ్రీవ అవతార ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? ఈ అవతార వైశిష్టం ఏమిటి? శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ ఆవిర్భావం జరిగింది. దానికి కారణం హయగ్రీవుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం అడిగాడు. అది అసాధ్యమని తెలియజేస్తే అశ్వశరము కలిగిన వ్యక్తి చేతిలో నాకు మృత్యువును ప్రసాదించమంటూ అభ్యర్థించాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి వరప్రసాది అయిన హయగ్రీవుడనే రాక్షసుడు లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తున్న నేపథ్యంలో ఆ శ్రీమన్నారాయణుడు హయగ్రీవ అవతారంలో ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. అంతేకాకుండా మధుకైటభులనే రాక్షసులు వేద విజ్ఞానాన్ని అపహరించి దేవతలను మునులను అపహాస్యం చేస్తున్నటువంటి సమయంలో వారంతా హయగ్రీవుణ్ణి ప్రార్థిస్తే ఆ మధుకైటభులను సంహరించి వేద విజ్ఞానాన్ని తిరిగి పునరుద్ధరించారు. ఏం చెబుతోంది ఈ పురాణ కథ? మధుకైటభ రాక్షసులు అంటే ఎవరు? వేద విజ్ఞానం ఎక్కడ ఉన్నది? హయగ్రీవుణ్ణి ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, మధు అంటే తీయనైనది. మనకు చాలా తీయనైనది ఏమిటి అంటే మన అహంకారమే మనకు చాలా తీయనైనది. అందరూ మన గురించి చెప్పుకోవాలి, మనకు దండం పెట్టాలి, మనకు దండలెయ్యాలి, ఈ ఆలోచనతో మనం జీవితం గడుస్తూ ఉంటుంది. ఎక్కడైతే తీపి పదార్థం ఉంటుందో అక్కడ కీటకాలన్నీ చేరుతాయి. కైటభస్య భాతి ఇది కీటకము అని. అలా అహంకారం ఉన్న చోట మమకారము ఉంటుంది. ఈ అహంకార మమకారాలు నీ నిజ ప్రవృత్తిని, వేద విజ్ఞానాన్ని అపహరించి ఆసురీ లక్షణాలను నీలో ఉద్భవింపజేస్తాయి. అలా ఆసురీ లక్షణాలతో చెలరేగేటువంటి మానవ జీవితాన్ని హయం అంటే మనిషిని విషయ సుఖాల వైపు నడిపించే ఇంద్రియాలను హయం అంటాం. గుర్రాలు గ్రసంతి ఇతి గ్రీవః. ఆ గుర్రాలను నియంత్రించి సరైన మార్గంలో పెట్టేటువంటి అవతారమే హయగ్రీవ అవతారం. ఆ హయగ్రీవ ఆరాధన ద్వారా వేదాంత దేశికులు అద్భుతమైనటువంటి తపశ్శక్తితో అనేకమైన వాంగ్మయాలను రచించి ప్రజలకు మార్గదర్శకం చేశారు. వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకే శంఖచక్రీ బిభ్రత్ భిన్న స్ఫటిక రుజిరే పుండరీకే నిషణ్ణః అంటూ హయగ్రీవ స్తుతి చేస్తారు వేదాంత దేశికులు. అలాంటి హయగ్రీవ అవతారం ఆవిర్భవించింది శ్రావణ పౌర్ణమి నాడు. వేద విజ్ఞానాన్ని రక్షించటము అంటే నీలో ఉన్నటువంటి ధర్మ ప్రవృత్తిని నువ్వు రక్షించుకోవటానికి అవసరమైనటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని, కావలసినటువంటి బుద్ధి కుశలతను నీకు అందజేసే స్వరూపమే హయగ్రీవ అవతారం. తెలుసుకొని ఆరాధించి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అన్న శ్లోకాన్ని నిత్యము పఠించటం వల్ల జ్ఞానాన్ని, ఆనందాన్ని అందుకోవచ్చు అని శాస్త్రం తెలియజేస్తుంది. అగస్త్యునికి లలితా సహస్రనామాన్ని బోధించిన అవతారం హయగ్రీవ అవతారం. ఇలా హయగ్రీవ అవతారం ద్వారా శ్రీమన్నారాయణుడు అశేష ప్రజానీకానికి అద్భుతమైన జ్ఞానబోధ చేసిన సత్యాన్ని గుర్తిస్తూ ఆ స్వామిని ఆరాధిస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం.